ఇలా చూడు, మీరు సోల్మన్ ఇంట్లో నుంచి బయలుదేరి దగ్గర నుంచి నేను వెయిట్ చేస్తూనే ఉన్నా. మీ నెక్స్ట్ స్టెప్ ఏమిటో తెలుసుకోవడానికి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా. తప్పిపోయిన మాయ కేసుని మళ్ళీ విచారిస్తున్నారని విన్నాం. అజయ్, ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ ని దేవుళ్లా చూసే కలెక్టర్ అడుగుతున్నప్పుడు అవన్నీ జరుగుతాయి. కానీ కలెక్టర్ తిరువనంతపురం సెక్రటేరియట్ బయట ఉన్న స్టాచ్యూ కాదు, ఎవరినైనా సరే ఒక ఆట ఆడించే ఆఫీసర్. ఆ రోజు సాల్మన్ ఆపడానికి అతని వైఫ్ మాత్రమే ఉంది. కానీ మీకు మీ ఊళ్ళో అమ్మ ఉన్నారు, చెల్లెలుంది, బావ కూడా ఉన్నాడు, స్కూల్ చదివి ఒక బిడ్డ కూడా ఉంది కదా. ఆపరా, నీకు ధైర్యం ఉంటే నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసి చూపించరా. డివైఎఫ్ఐ యూత్ మార్చ్, యూత్ కాంగ్రెస్ అంటూ ధైర్యం ఉండే కుర్రాళ్లు రా మా ఊరి కుర్రాళ్లు. వాళ్లే మా ఇంటికి కాపు కాస్తున్నారు. మా అమ్మని వాళ్లు కూడా అమ్మా అనే పిలుస్తారు. తెలుసా నీకు? మాయా కేసు మాత్రమే నేను రీఓపెన్ చేయలేదు. మాయ కోరుకున్నట్టు నువ్వు కల్తీ చేసే ఒక్కొక్క కొట్టుని మూయించేస్తాను. మేడం, ఆ కట్ చేసిన మొత్తం ఇటు తీసుకురా. బతాబి, ఇవాళ మా అట్రాక్షన్ కేవలం నీ విందు భోజనమే. అవునా? థ్యాంక్స్, నా మాటను నువ్వు కాపాడినందుకు. చక్కగా తింతల్లి. తినాలి. కొంచెం సాంబార్ వేనా నీకు? బాబు, 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 ఏమైందమ్మా? విను, నా ఫోన్ ఎక్కడ? నా దగ్గర ఫోన్ విని, ఆ ఫోన్ లేదు. హలో సార్, అంబులెన్స్ సర్వీసా? అల్లం వేసిన మంచిగా అందరికీ తాగించండి. పాపా, ఏం కాదు. తీసుకుని రండి. రండి బాబు, నీకేం కాదు. తీసుకోండి డాక్టర్. డాక్టర్, మీరు అల్లం కలిపిన మజ్జిగ ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఎక్కువ కాలేదు. లాక్టిక్ యాసిడ్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం చాలా తక్కువైంది. ప్రస్తుతం ఏ బిడ్డ ప్రాణానికి ప్రమాదం లేదు. పిల్లలు తినే అన్నంలో ఇంత విషం కలిపారు అంటే ఎవరో కావాలని చేసుంటారు. వినీత, వెరీ గుడ్. పటాబి ఈ దెబ్బతో అవుట్. పిల్లలు తినే అన్నంలో విషం కలిపిన హెల్త్ ఇన్స్పెక్టర్ అని జనం సోషల్ మీడియాలో రెచ్చిపోయి రాస్తారు.
ఏమైనా నువ్వు దేవుడు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చాడ్రా. లోపలున్న పిల్లలకి ఏమైనా అయిందో నేనేంటో నా పలుకుబడేంటో నీకు చూపిస్తాన్రా. లోపల 250 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు ప్రాణం కోసం పోరాడుతున్నారు. వాళ్ళకి ఏదైనా అయిందో వీడి అంతు చూస్తాను.